గర్భిణీ స్త్రీల సంరక్షణ కోసం ప్రతి నెల 9వ తేదీన నిర్వహించే ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ (పీఎంఎస్ఎంఏ) కార్యక్రమం విజయవంతం కావాలంటే దానికి ముందు చేసే ఏర్పాట్లు చాలా ముఖ్యం. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎం మరియు ఆశా కార్యకర్తలు కలిసి పనిచేస్తారు. ఆశా కార్యకర్త క్షేత్రస్థాయిలో గర్భిణీ స్త్రీలను గుర్తించి వారిని ఈ ఉచిత తనిఖీల కోసం సిద్ధం చేస్తుంది. ముఖ్యంగా మొదటిసారి గర్భం దాల్చిన వారు మరియు మునుపటి కాన్పుల్లో సమస్యలు ఉన్నవారిని తప్పకుండా హాజరయ్యేలా చూస్తుంది. ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు సేకరించిన గర్భిణీ లబ్ధిదారుల జాబితాను తనిఖీ చేసి వారి ఆరోగ్య రికార్డులను ఏఎన్సీ కార్డ్ సిద్ధం చేస్తుంది. రక్తహీనత లేదా అధిక రక్తపోటు వంటి లక్షణాలు ఉన్న హైరిస్క్ గర్భిణీలను ముందుగానే గుర్తిస్తుంది. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఈ మొత్తం ప్రక్రియను పర్యవేక్షిస్తారు. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో అవసరమైన మందులు, ల్యాబ్ కిట్లు మరియు ఇతర వైద్య పరికరాలు అందుబాటులో ఉండేలా చూస్తారు. గర్భిణులకు పరీక్షలు చేసి హైరిస్క్ గర్భిణీలను గుర్తించి 9వ తేదీన ప్రతి గర్భిణికి నాణ్యమైన వైద్య పరీక్షలు అందేలా ప్రణాళిక రూపొందిస్తారు. ఈ రకంగా ఉప్పరపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో ప్రీ-పీఎంఎస్ఎంఏ నిర్వహించబడుతుంది అని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సందీప్ కుమార్ బిర్రు తెలియపరుస్తున్నారు.